మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయ కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తామని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయ కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, ఎడదముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 25 వచనములు ఈ విధంగా రాయబడింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. భక్తుడైన పేతురు దేవుని మాట, ప్రభువు మాట ఆయా దేశాలలో చెదరి ఉన్న విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాయట. విశ్వాసులైన వారు చెదరిపోయిన తరువాత వారిని మళ్ళీ దేవుని యొద్ద ఏ విధంగా సమకూర్చాలో, వారు దేవుని యొక్క పనిలో ఏ విధంగా వారు తమ విశ్వాసాన్ని కొనసాగించడం మేలైనదో, ఆశీర్వాదకరమైనదో, దీవెనకరమైనదో తెలియజేస్తూ భక్తుడైన పేతురు ఈ పత్రికను రాశారు. కాబట్టి ఇక్కడ దేవుని మాటగా దేవుని యొక్క చిత్తమును జరిగించుటలో తనకు అప్పగింపబడిన బాధ్యతగా మరి పత్రిక ద్వారా అనేకులు పరిశుద్ధతయు నీతియు కలిగి ప్రభు యొక్క మాట యందు జీవించాలని ప్రభువు చూపిన ప్రేమను గురించి పేతురు ఇక్కడ పలుకుతున్నాడు. కాబట్టి ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో లేదు. ప్రభువును గురించి పేతురు చెప్తున్నాడు. ప్రభు పాపం చేయలేదు, కానీ మన పాపాల కోసము ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. ఆయన నోటను ఏ కపటము లేదు. మనం పలికే కపటమైన మాటలు, ఆలోచనలు, తలంపుల చేత, మనం చేస్తున్న నిందల చేత, మనం చేస్తున్న మన మాట విధానము, ప్రవర్తన విధానములో మరి దేవుడు మనలను రక్షించాలన్న ఉద్దేశంతో తండ్రి తన చిత్తాన్ని తన కుమారుని పట్ల జరిగించి ఆయన కుమారుని మనకి పంపించారు. కాబట్టి ఇక్కడ పాపము చేయని ప్రభువు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటున్నాడు. అంటే ఏ పాపము చేయకపోయినా మన పాపముల కొరకు, మనలను రక్షించుట కొరకు తండ్రి తన కుమారుని పంపించిన విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అంటున్నాడు. దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో మనము మన ప్రవర్తన విధానము, మన ఆలోచన విధానము, మన తలంపులు ఇవన్నీ కూడా క్రీస్తును పోలినవై, క్రీస్తుని కలిగినవై. ఆయన ఎలాగైతే పాపము చేయకుండా మన పాపాల కొరకు ఆయన శ్రమపడ్డారో, ఆయన ఏ కపటము లేకపోయినా మనలో ఉన్న తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి ఆయన మనలను ప్రేమించిన విధానములో భాగంగా మన కొరకు ఆయన ఈ లోకానికి పంపబడ్డారు. కాబట్టి క్రీస్తుని గురించి, క్రీస్తు ప్రేమను గురించి పేతురు భక్తుడు సెలవిస్తూ ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అంటారు. అంటే ప్రభువుని అనేక రకాలుగా
ఆయన జీవించిన దినాల్లో, ఆయన పరిచర్య చేసిన దినాలలో ఆయనను అనరాని మాటలు పరిసయ్యులు, సద్దుకయ్యులు మరి అనేక రకాలుగా విమర్శిస్తూ నిందిస్తున్నప్పటికీ కూడా ప్రభు తిరిగి వారిని ప్రేమించారే తప్ప దూషించలేదు. పేతురు అంటున్నాడు ఇక్కడ, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అంటున్నారు. ఆయన శ్రమల పాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు, ఎన్ని హింసలు పెట్టారో. అంటే ఇవన్నీ కూడా ప్రభువు భరించడానికి మన కొరకు ఈ లోకానికి ఆయన పంపబడ్డారు. ఆయన పొందిన దెబ్బల చేత నేడు మనకి స్వస్థత కలుగుతుంది. ఆయన చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి నేడు మనము ఆయన యందు సజీవులమై ఉన్నాము, ఆయన యొక్క చిత్తంలో కొనసాగుతున్నాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఈ రక్షణ విషయంలో ప్రభువు ప్రేమించిన విధానాన్ని పేతురు చెప్తూ, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయాధిపతి అయిన తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని తప్ప మరే ఇతరమైన వాటి యందు ఆయన తన కార్యాలను నెరవేర్చక, తండ్రి ఏదైతే ఆయనకు తెలియజేశారో అది ఆయన జరిగించారు. కాబట్టి తండ్రి చేత మరి ప్రేమింపబడిన కుమారునిగా మనందరి రక్షణ నిమిత్తము ఆయన ఈ లోకానికి పంపబడ్డారు. అందును బట్టి పేతురు అంటున్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించండి. తండ్రి ఏది న్యాయమని, ఏది చిత్తమని, దేవుని ఉద్దేశము, తండ్రి ఉద్దేశం ఏదైతే ఉందో దాని విషయములో తిరిగి ఏ విధమైన సమాధానము చెప్పక తండ్రి చిత్తానికి ఆయన తను లోబడ్డాడు. విధేయత కలిగిన కుమారునిగా మన పట్ల ఆయన తన ప్రేమను విస్తరింపజేసిన విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము ప్రభువు మరి త్యాగం చేసిన విషయాన్ని, మనం తప్పు చేస్తే ఆయన మన కొరకు ఆ నింద భరించారంట. మనం దూషిస్తే ఆయన ఆ నిందలు భరించారంట. భక్తుడు అంటున్నాడు, మనం పాపముల విషయమై చనిపోయాం. మన పాపముల విషయమై చనిపోయినప్పుడు ఆ చనిపోయిన మనల్ని, ఆ పాపములన్నీ, మన పాపములన్నీ ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ధరించి ఆయన వాటిని మోసి మనకి విమోచననిచ్చారు. నీతి విషయమై జీవించినట్లు, ఆయన నీతి మనలో జీవించాలంటే, ఆ నీతిని మనకి ధరింప చేయాలంటే మన దోషములు, పాపములు ఆయన భరించి ఆయన యొక్క నీతిని మనకి ధరింపజేశారు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద, మన పాపాలన్నీ కూడా మరి ఆయన ప్రాయశ్చిత్తము ఆ శిలువ మీద జరిగించిన విషయాన్ని తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అంటున్నాడు. మన పాపాలన్నీ కూడా ఆ భారము కలిగిన పరిస్థితిని ప్రభు శిలువ మీద మోసిన విధానాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి చేతుల్లో, కాళ్ళల్లో, మరి పక్కలో, తల మీద పెట్టబడిన ఆ గాయాలు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి నేడు మనము స్వస్థత నొందుచున్నాము, స్వస్థ చిత్తులమవుతున్నాము. ఈ విధంగా భక్తుడైన పేతురు ప్రభువును గురించి, ఆయన చూపిన ప్రేమను గురించి చెప్తూ, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అంటున్నారు. అంటే ఎవరైతే మన ఆత్మలను కాపాడుతూ మన కొరకు ప్రాణం పెట్టి రక్షణ కార్యాన్ని నిర్వర్తించి
మనలను నిత్య జీవానికి నడిపించడానికి ఈ లోకానికి తండ్రి యొద్ద నుండి పంపబడిన ప్రభువు ఉన్నారో ఆయన యొక్క ప్రతి పనిని ఆయన చూపిన మార్గాన్ని భక్తుడు పేతురు చెప్తూ అంటున్నాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎప్పుడైతే మన కొరకు ప్రాణం పెట్టారో, ఎప్పుడైతే మన కొరకు రక్తం కార్చారో, ఎప్పుడైతే మన పాపములను ఆయన భరించారో, అప్పుడు మనము ఆ యొక్క సమస్త విషయాలలో దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన ఈ యొక్క రక్షణ ఏదైతే ఉందో ఆ రక్షణ విషయంలో నేడు మనము దేవుని కుమారుని చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన చిందించిన రక్తము చేత మనము వినిపింపబడ్డాం. కాబట్టి భక్తుడు అంటున్నాడు, మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైనా, మన ఆత్మలను కాపాడిన అధ్యక్షుడైన ప్రభువుని గురించి చెప్తూ ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అంటే ప్రభువులోనికి, ప్రభుతోటి మనం జీవించాలని, ప్రభు రాజ్యాన్ని, తండ్రి చిత్తాన్ని కలిగి ఉండాలని, మనము ఇహమందు జీవించినప్పుడు ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక ఆత్మతో, సత్యముతో, క్రీస్తు ప్రేమ యందు, తండ్రి ఉపదేశముల యందు, పరిశుద్ధాత్మని యొక్క సహాయము కలిగిన వారమై ఆ ఆత్మ చేత నడిపింపబడుతూ ఆ నిత్యత్వాన్ని పొందువారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పేతురు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నవాడా, నా దేవ, మా దేవ, నీకే స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, మరి నీ ప్రియ సేవకుడు, నీ భక్తుడు పేతురు చెదరి దేశాలలో పడి ఉన్న పరిశుద్ధులను, విశ్వాసులను మరలా తిరిగి రప్పించుటకు ఆనాడు తాను రాసిన పత్రిక, 7 సార్వత్రిక సంఘముగా నీవు రానయ్యున్నప్పుడు నేను ఎదుర్కోవడానికి కావలసిన ప్రియ కుటుంబాలుగా, బిడ్డలుగా మమ్మలను నీ వాక్యము చేత బలపరుస్తున్నందుకే వందనాలు. అవును నాయన, పాపులమైన మమ్మలను రక్షించుటకు మా పాపముల నిమిత్తము మీరు చిందించిన రక్తము చేత నేడు మాకు రక్షణ, విమోచన కలిగి ఉన్నది. కాబట్టి నాయన, నిందింపబడి, దూషింపబడి, తిరిగి బదులు దూషింపక, నిందింపక నాయన మా కొరకు ఓర్చుకుని సహించి ఇంత గొప్ప రక్షణను మీరు ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాయన, ఇటు రక్షణను మేము నిర్లక్ష్యము చేయక నీ వాక్యమందు, నీ కృపయందు, నీ ప్రేమయందు కొనసాగుచు అయా నిన్ను పోలిన వారమే, నిన్ను కలిగిన వారమే, నీ రాజ్యమందు నీతో సదాకాలము జీవించవారమే వెనుటకు అతి సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృప చేత కాపాడి సంరక్షించమని, దీని దీవెనలతో నింపమని, దీని పరిచయంలో, ప్రయాణంలో, సమస్త విషయాల్లో మీ తోడ్పాటు, మీ తోడు జీవనం దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మహానిధన ఆనేడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలో తేకాదులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.